వెల్కమ్ టు రాజనీతి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సమాజంలో అన్యాయం జరిగితే బాధితుల ఇంటికి వెళ్తారు పరామర్శించడానికి. వాళ్ళకి న్యాయం చేస్తామని భరోసా ఇస్తారు, వీలైతే సాయం కూడా చేస్తారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నేరం చేసిన వాళ్ళని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జైలు ఊచలు లెక్క పెడుతున్న వాళ్ళని పరామర్శించడం సరదా. మొన్న సీదిరి అప్పలరాజు ఉదంతం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం దాకా వెళ్ళారు, రచ్చ రంబోలా చేశారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకో జైలు యాత్ర మొదలు పెడుతున్నారు. మన శ్రీకాకుళం జైలుకు, రేపు కర్నూలు జైలుకు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ ఢీకొని ఒక నిరుపేద గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడని మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు. చనిపోయింది నిరుపేద గొర్రెల కాపరి. ఆ కుటుంబం అనాథగా మారింది. ఆ కుటుంబాన్ని పరామర్శించాలి బాధ్యత కలిగిన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పేద కుటుంబాన్ని కన్నెత్తి కూడా చూడాలి. నేరుగా శ్రీకాకుళం సబ్ జైలుకి వెళ్ళారు. నిందితుడిగా ఉన్న సీదిరి అప్పలరాజుని పరామర్శించే ప్రయత్నం చేశారు. సరే, ఆయన వెళ్ళేసరికి టైం అయిపోయింది, కుదరలేదు. ఇక బాధితుడు ప్రాణాలకు విలువ లేకుండా మాట్లాడాడు మీడియాతో. ఏమంటాడు? బాధితుడు ముసలాడు, చనిపోయింది, 45 ఏళ్ళకి ఆయన జీవితం అంతా చూశాడని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చూసి జనం ముక్కు నేలేసుకున్నారు. ఇప్పుడు కర్నూలు కథ ఏంటి అంటే, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్ట్. ఆలూరు నియోజకవర్గంలో నేమకల్లు అనే ఊళ్ళో ఒక టీడీపీ దళిత కార్యకర్త ఇంటి మీద ఎమ్మెల్యే బృందం దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచి, తీవ్రంగా దూషించి, ఆ కుటుంబంలో మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. దాడి కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యేని పరామర్శించడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్ట్ అయింది దాడి కేసులో. ఆయన ప్రజా సమస్యల మీద ధర్నా చేస్తూనో, ఆందోళన చేస్తూనో అరెస్ట్ అవ్వాల. ఒక దళిత కుటుంబం మీద దౌర్జన్యం చేసి అరెస్ట్ అయ్యాడు. ఆ దాడి సందర్భంలో ఎమ్మెల్యే తమ్ముడు బూతులతో బెదిరిస్తున్న వీడియోలు వైరల్ అయినాయి, అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆయన ఏమైనా ఉగ్రవాద, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రేపు కర్నూలు సబ్ జైలుకు వెళ్ళి విరూపాక్షని పరామర్శించబోతున్నారు. నేరారోపణల మీద జైలులో ఉన్న వాళ్ళ కోసం మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైలుకు వెళ్ళి భరోసా ఇవ్వటం దేనికి సంకేతం? మీ వెనక నేనున్నా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి అని ఆయన భరోసా ఇస్తున్నట్టుగా ఉంది. సామాన్య జనంలో వ్యతిరేకత వస్తుందనే సందేహాలు పెట్టుకోకుండా ముష్కరమోకలను పెంచి పోషిస్తాను, వాళ్ళకు అండగా ఉంటానని ప్రకటించడం వెనక వ్యూహం ఏంటి? వ్యూహం ఉందంటున్నారు ఇక్కడ కూడా. ఒకటేంటంటే, క్యాడర్ ఏం చేసినా మాకు జగనన్న ఉన్నాడు అని ఒక నమ్మకాన్ని ఇవ్వటం. ఆ నమ్మకాన్ని ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు వెనక్కి దక్కకుండా అనేది. రెండోది ఏంటి? ప్రభుత్వం చేసే చట్టపరమైన అరెస్టులని రాజకీయ కక్ష సాధింపుగా ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేయటం. ఆ రకంగా కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని వేధిస్తుందని ప్రచారం చేసి సింపతి పొందటం. అయితే ఈ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆయన పరామర్శిస్తుంది మామూలు కార్యకర్తలను, నాయకులను కాదు, నేరాలకు పాల్పడిన వాళ్ళని. నేరగాళ్లకు మద్దతుగా నిలిస్తే వైసీపీకి ఉన్మాదంగా పనిచేసేవాళ్ళు, ఉన్మాదంగా అభిమానించేవాళ్ళు మినహా ఆ పార్టీలో హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళు కూడా అంగీకరించరు దాన్ని. బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన నాయకులు నిందితుల పక్షాన్ని నిలబడితే పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు. ప్రతి పర్యటనలో ఏదో ఒకటి మాట్లాడి ట్రోల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి ఈసారి కర్నూలు పర్యటనలో ఎలాంటి జ్ఞాన గుళికలు వదులుతాడో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.